అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో కబుర్లు. సో ఇవాల్టి వ్లాగ్లోని యూ గైస్ గోనా వాచ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. దట్స్ వాట్ యూర్ గోయింగ్ టు వాచ్ ఇన్ దిస్ వ్లాగ్. సో స్టే విత్ మీ. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళేసి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఈరోజు మండే. సో టుడే ఫర్ బ్రేక్ఫాస్ట్ జనరలీ నేను నా డేస్ ఫిక్స్ చేసుకొని ఉంటాను ఏ రోజు ఏం తినాలో అనేసి. సో దట్ నేను ప్లాన్ చేసుకొని ఉంటేనే ఇట్ వర్క్స్ మోర్ బెటర్ ఫర్ మీ బికాజ్ I wake up early morning like around 6 o'clock and my husband I prepare breakfast. So if I don't plan mundu nunche I get very confused. So I prepare, నేను రాసుకొని ఉంటాను what I eat, what I need to have at least breakfast అయితే what I need to have అన్నది. Because breakfast అన్నది it's a most important meal for anyone. నేను ముందు బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ అసలు చేసేదాన్ని కాదు, చాలాసార్లు స్కిప్ చేసేదాన్ని, చాలాసార్లు ఓన్లీ టీ అండ్ రస్క్ ఆర్ సమ్ మెనీ బిస్కెట్, దట్స్ వాట్ ఐ యూస్ టు హ్యావ్ ఇన్ బ్రేక్ఫాస్ట్. వన్స్ యూ ఫేస్ లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్, దాని తర్వాత నేను నా డైటీషియన్కి ఆవిడకి రీచ్ అవుట్ అయ్యాను. ఐ వాజ్ like she gave me knowledge about how important breakfast is for a human being. 2025 January నుంచి నేను స్టార్ట్ చేశాను. Now it is November. It's 11 months. I never ever skip my breakfast. 11 months నుంచి అయితే నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయలేదు. మేబీ ఒక 2 or 3 times అయి ఉంటుంది 11 monthsలో when I skipped my breakfast. అది కూడా సమ్ టైమ్స్ ఒంట్లో బాగా I just don't feel like eating. Like when you're not well, you don't feel like eating anything, right? But ఆ కేసెస్లో కూడా నేను ట్రై చేస్తాను to eat 1 egg at least. So yeah, so breakfast is the most important meal and I used to have very heavy breakfast. So come and let's see how I prepare besan ka chilla. So first aithe pan ki heat avadani pettedamu. So let's do that. And నేను ఈ బ్యాటర్ ఆల్రెడీ పొద్దున్న ప్రిపేర్ చేశాను బికాజ్ ఐ మేడ్ ఫర్ మై హస్బెండ్ యాజ్ వెల్. సో ఇది బేసన్ ఉన్నది, ఇందులోనే ఐ హ్యావ్ యాడెడ్ బేసన్, క్యారెట్, కొంచెం బాగా గ్రేటెడ్ క్యారెట్ అండ్ ఆనియన్ అండ్ కొంచెం పచ్చిమిర్చి ఐ హ్యావ్ యాడెడ్. మీరు కావాలంటే మీరు బెల్ పెప్పర్ క్యాప్సికమ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్ గివ్స్ వెరీ గుడ్ టేస్ట్. సో దిస్ ఈజ్ బేసన్ ఆల్రెడీ హై ప్రోటీన్, సో ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అది మనం పొద్దున్నే తీసుకోవడానికి ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నేను ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నా బికాజ్ ఘీ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఆయిల్. సో అండ్ పొద్దున్నే మనం హెల్దీ ఫ్యాట్ తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. సో దట్స్ వై ఐఎమ్ యాడింగ్ ఘీ. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఈజ్ చాలా ఎక్కువ, హాఫ్ స్పూన్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఒక బేసన్ కా చిల్లా నేను దీనికి ఫోల్డ్ చేశాను. సో దిస్ ఈజ్ 1 బేసన్ కా చిల్లా. అండ్ నాకు దీంతో పాటు ఇదర్ మింట్ చట్నీ తింటే ఇష్టం, పుదీనా మింట్ చట్నీ, ఆర్ ఐల్ గో అది, లేకపోతే నేను యోగర్ట్ తింటాను. ఐ అవాయిడ్ కెచప్ బికాజ్ అందులో ఎర్లీ మార్నింగ్ ఐ డోంట్ లైక్ టేకింగ్ స్వీట్. అండ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. అండ్ ఈరోజు మండే కాబట్టి ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎగ్. అదర్వైజ్ నేను బ్రేక్ఫాస్ట్తో పాటు రోజు ఎవ్రీ డే ఐ విల్ ఈట్ 1 egg. బట్ సిన్స్ ఇట్స్ మండే ఐ డోంట్ ఈట్ ఎగ్, సో ఐ టుక్ బాయిల్డ్ బ్లాక్ చన్నా. అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు మనం ఎట్లా అయినా లైక్ ఇట్స్ వెరీ గుడ్ వెన్ వీ టేక్ సమ్ సిట్రస్ ఫుడ్ బికాజ్ మనం తిన్న ఫుడ్లోని ఐరన్ అవన్నీ ప్రోటీన్, ఐరన్ అవన్నీ అబ్జర్వ్ అవడానికి అందులో వైటమిన్ సితో పాటు అది అబ్జర్ప్షన్ ఈజ్ మోర్ గుడ్. సో ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ఈట్ 1 kiwi, orange, anything whatever is available. 1 half banana it does miracles on your body. So I have half banana and some of the other veggie. ఒక్కొక్కసారి క్యారెట్స్ ఇట్లా 4 sticks కట్ చేసుకొని, మోస్ట్లీ క్యారెట్ తింటాను బికాస్ ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ లైక్ టు హ్యావ్ క్యారెట్ ఆర్ క్యూక్యూంబర్. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ సదనం బికాజ్ మేము సాటర్డే సండే కొంచెం చిల్లర్ తిండ్లన్నీ కొంచెం ఎక్కువ తిన్నాము. సో వీ హ్యాడ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ అవుట్ సైడ్ లిటిల్ బిట్ ఈ సాటర్డే సండే. సో జనరలీ అయినా సండే మనం కొంచెం నాన్ వెజ్ అంతా అది ఎక్కువ తింటాం కాబట్టి ఇందులోనే చూస్తున్నారు కదా, ఒక 1 spoon ఆఫ్ రైస్ కూడా లేదు. ఇంత వాటర్ అండ్ కర్డ్ అండ్ సాల్ట్ నేను రాత్రప్పుడే నేను యాడ్ చేసేస్తాను ఇందులోని. ఐ విల్ లెట్ ఇట్ ఫర్మెంట్ ఓవర్ నైట్. సో రాత్రి అంతా అట్లానే ఉంచి అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్
వీక్లీ ట్వైస్ నేను ఫర్మెంటెడ్ రైస్ ఎలాగైనా ఐ టేక్ ఫర్మెంటెడ్ రైస్. అండ్ నేను ఎంటైర్ డే ఐ డ్రింక్ దిస్ వాటర్. సో ఈ వాటర్లో నేను పొద్దున్న యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ నేను 1 thin slice of lemon యాడ్ చేస్తాను. సినిమన్ స్టిక్ ఒక 1 or 2 cinnamon stick small pieces I will add. అండ్ 1 spoon షియా సీడ్స్ నేను యాడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇందులో హాట్ వాటర్ యాడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద వాటర్ ఐ విల్ హ్యావ్ ఫర్ ద ఎంటైర్ డే. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు హెవీ మీల్స్ ఎప్పుడైనా తిన్నాక మనకి ఎస్పెషల్లీ దిస్ పోర్షన్ దిస్ విల్ బి లైక్ కొంచెం ఇక్కడ ఉబ్బిపోయినట్టు ఉంటుంది. లైక్ ఇట్ విల్ బి అ బిట్ బ్లోటెడ్. సో వెన్ యూ హ్యావ్ దీస్ బికాస్ ఆఫ్ వైటమిన్ సి అండ్ సినమన్ స్టిక్ మనకి బ్లోటింగ్ అన్నది అసలు ఉండదు. అండ్ షియా సీడ్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫీమేల్స్ హెల్త్. సో దాట్స్ వాట్ అందుకే నేను 1 spoon యాడ్ చేస్తాను. ఆల్వేస్ రిమెంబర్ షియా సీడ్స్ అన్నది ఎక్కువ క్వాంటిటీలో మనం తినకూడదు బికాజ్ ఇట్స్ వెరీ హై ఇన్ ఫైబర్. సో మనకి బ్లోటింగ్ అవడం ఇండైజెషన్ అవడం అవన్నీ అవుతుంది. సో 1 spoon a day is more than enough. చాలా మంది షియా సీడ్స్ ఒక 2-3 spoons యాడ్ చేస్తూ ఉంటారు బికాజ్ ఐ డోంట్ నో ద రీజన్. బట్ ఇట్స్ నెవర్ ఎవర్ గుడ్ టు హ్యావ్ షియా సీడ్స్ మోర్ దెన్ అ spoon. So this is what I have, the water along with breakfast I have and for the entire day. So that's my breakfast. I'm going to enjoy my breakfast and I'll be back. ఇప్పుడు టైం అరౌండ్ 11 అవుతుంది. మిడ్ మార్నింగ్కి నేను 1 glass of cow milk or lactose free milk with శతావరితో పాటు తాగుతాను. So having Shatavari powder improves immune system, also digestive system, also the anti-inflammatory property. So it is very helpful for our health overall. ఆఫ్టర్నూన్ 12:30. సో నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ రోజు లంచ్కి రాజ్మా పులావ్ నేను చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద రెసిపీ. సో ఈ రాజ్మా ప్రోటీన్ పులావ్ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఇక్కడ జింజర్ గార్లిక్ అండ్ చిల్లీస్, టమాటో అండ్ బెల్ పెప్పర్, క్యాప్సికమ్ నేను ఎల్లో కలర్ది ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను పొద్దున్న బాయిల్ చేశాను ఈ రాజ్మా. ఐ సోక్డ్ ఇట్ ఓవర్ నైట్. సో దాట్స్ వాట్ ఐ హ్యావ్ బాయిల్డ్ ఇట్. నౌ లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ ఇట్. We'll add 1 spoon of ghee. ఇందులోనే మనం ఒక 2 బే లీవ్స్ అండ్ 3-4 క్లవ్స్ అండ్ కార్డమమ్ యాడ్ చేసుకుందాం. We will add కట్ చేసుకున్న జింజర్ గార్లిక్ అండ్ చిల్లీస్. నౌ లెట్స్ యాడ్ ఆనియన్స్. ఇది బాగా మిక్స్ చేద్దాం. సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొంచెం కొరియండర్ పౌడర్ వేసుకుందాం అండ్ బెల్ పెప్పర్. టీస్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటున్నా, చిల్లీ పౌడర్. మన ఇందులో ఇంకా వాటర్ మసాలా కలపడానికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఫ్రమ్ బెల్ పెప్పర్ అండ్ టమాటో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. సో అది దాని మటుకు అది లైక్ ఇట్ విల్ మాయిస్చర్ అనేది క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ. సో ఇది బాగా మిక్స్ అయినాక మనం బాయిల్ చేసుకున్న రాజ్మా వేసుకుందాము. గివ్ ఇట్ అ నైస్ స్టిర్. ఇట్లా పులావ్లో యాడ్ చేయడానికి నేను ఈ 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏ కప్లో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తోని రైస్ 1 cup ఆఫ్ రైస్కి 2:1 రేషియో ఐఎమ్ యాడింగ్ వాటర్. కొంచెం వాటర్ బాయిల్కి వచ్చినాక ఐ విల్ బి యాడింగ్ ద రైస్. వాటర్ బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వచ్చింది. సో ఇన్ దిస్ స్టేజ్ ఇక్కడ మనం రైస్ యాడ్ చేసుకుందాము. అంతే. ఇప్పుడు ఒక 2 whistles వస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 2 whistles వచ్చే కానీ వీ క్యాన్ టర్న్ ఇట్ ఆఫ్. 2 whistles అయిపోయింది. వావ్, దట్స్ హౌ అవర్ పులావ్ లుక్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో గుడ్. సో దిస్ ఇస్ వాట్ ఐ am going to have for lunch. రాజ్మా పులావ్, కొంచెం బ్రోకోలీ అండ్ క్యారెట్. సో నేను జనరల్లీ అయితే క్యూక్యూబర్ కూడా యాడ్ చేస్తాను, బట్ నేను ఈరోజు ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయడం మర్చిపోయాను. అండ్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. సో నాకు ఆ చల్లది తీసి వెంటనే తినాలని లేదు. లెట్స్ డూ ద టేస్ట్. బాగా వేడిగా ఉంది. o'clock in the evening and నా ఈవినింగ్ స్నాక్ అవుతుంది ఒక ఆరెంజ్ మ్యాండ్రిన్
1 యాపిల్ అండ్ 1 రాగి లడ్డు. సమ్ టైమ్స్ నేను దీంతో పాటు ఐ ఈవెన్ టేక్ జింజర్ టీ ఆర్ స్పేర్మెంట్ టీ, అట్లా లైక్ సమ్ ఆర్ ద అదర్ హర్బల్ టీ కూడా తాగుతాను. బట్ ఈరోజు ఐ ఆల్రెడీ టుక్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్, సో నేను అందుకే ఈవినింగ్ ఇంకా తాగట్లేదు. సో దిస్ ఈజ్ మై ఈవినింగ్ స్నాక్. ఇప్పుడు టైం అవుతుంది 6 o'clock అవుతుంది. నో, ఇట్స్ యాక్చువల్లీ 6:20. సో నేను ఈరోజు డిన్నర్కి ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ రామన్. సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వెజీస్ అవన్నీ వేసేసి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ 1 ramen ప్యాకెట్ ఫర్ 2 people, లైక్ ఫర్ మీ అండ్ మై హస్బెండ్. సో మై డిన్నర్ ఈజ్ ఆల్ రెడీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. టేస్టీ రామన్. సో నేను ఒక్క బైట్ తీసుకుంటా. లెట్ మీ టేక్. ఓ గాడ్, బయట ఉన్న టెంపరేచర్కి అండ్ దిస్ బెస్ట్ కాంబినేషన్. So good. I'm going to enjoy my dinner. Bye. So that's it for today. Ee vlog meeku nachinataithe please consider subscribing. Thank you so much for watching. Bye.